ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మరియు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అక్కల గారు. మ్యామ్తో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, ఈ అత్త కోడల మధ్య గొడవలు ప్రతి ఫ్యామిలీలోనే ఇది కామన్. కానీ కొన్ని చోట్ల చూసుకుంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి. అవి చూడడానికి బాగుంటాయి, ముచ్చటగా ఉంటాయి. కానీ అందరి ఇంట్లలో ఎందుకు ఈ గొడవలన్నీ జరుగుతూ ఉంటాయి? మేజర్ రీజన్ ఎక్కడొస్తుంది? వాటిని కంట్రోల్ చేయడం ఎలా అంటారు? ఒకటి ఏంటంటే, మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద లాస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా అంటారు. మనకు పెరిగేటప్పుడు అబ్బా అత్తయ్య గారు అంటే ఎంత బాగుంటుందో కదా అని ఎవరన్నా చెప్పారా? ఎవరన్నా చెప్తారా? పెరిగేటప్పుడల్లా జాగ్రత్త, నువ్వు ఇంటికి వెళ్తున్నావు, నీ అత్తగారితో కొట్లాట్లు వస్తాయి, బీ వెరీ ష్యూర్, నేను డామినేట్ చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి, నువ్వు తెలివితేటలుగా లేకపోతే మీ ఆయనకి నీ మీదనే ఎక్కిస్తుంటారు, కేర్ఫుల్గా ఉండాలి. కెన్ యూ సీ ఆల్ ద హోల్ నెగిటివిటీ? పెళ్ళి కాక ముందే ఒక ఆడపిల్లకి ఇన్ఫర్మేషన్ ఆ మదర్ ఇన్ లా అంటేనే, అత్తగారు అంటేనే ఒక నెగటివ్ పర్సనాలిటీ, మనల్ని డామినేట్ చేయడానికి ట్రై చేసే పర్సనాలిటీ అని ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు కదా. మనం ఆ బిలీఫ్ సిస్టమ్ నుంచే దానికే ఎగ్జాంపుల్స్ యాడ్ చేస్తూ ఉంటాం లైఫ్ లాంగ్. సో ఏ అత్తగారు చెడ్డది కాదు, ఏ కోడలు చెడ్డది కాదు. యా, ఫస్ట్ లెట్స్ యాక్సెప్ట్ దట్. మన బిలీఫ్ సిస్టమ్స్ నుంచి అలా ఆపరేట్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయాం కదా నుంచి. దెర్ ఇస్ నో బ్యాడ్ రిలేషన్షిప్ కాదు. దాన్ని కానీ మంచిగా మళ్ళించుకుంటే, అత్తగారిని కానీ కోడలు కరెక్ట్ గా లవ్ చేసి తను ఫుల్ అర్థం చేసుకుందంటే, అత్తగారు కొడుకు కంటే ఎక్కువ కోడల్ని ప్రేమగా చూసిన ఫ్యామిలీస్ ని చూసిన నేను సంజయ్. కొడుకుని పక్కన పెట్టి మరి ఏమిరా కోడల్ని ఇంత మాట అంటున్నావు, ముందెళ్ళి దానికి సారీ చెప్పు అంటున్న అత్తగారులే సైతం నేను చూసిన. కూతురు కంటే నిజంగా ఎక్కువ చూసుకుంటున్నారు, రైట్? కానీ ఇక్కడ ఫ్రేజ్ ఒకటి ఉంటుంది కదా మన దగ్గర, నానుడిలో ఏం చెప్తారు? అత్త అమ్మ అవ్వదు, కోడలు కూతురు కాదు. కెన్ యూ సీ ద నెగిటివిటీ అరౌండ్ దీస్ బిలీఫ్ సిస్టమ్స్? యా, బేసికల్గా వస్తే అత్తగా టార్చర్ పెట్టడం అంటూ ఏం లేదు. దే రియాక్ట్ ఫ్రమ్ దేర్ బిలీఫ్ సిస్టమ్స్. లేదా వాళ్ళతో ఏం జరిగిందో నా కోడల్ని నేను ఇలా చెయ్యొద్దు అనుకుంటూనే సగం చేస్తూ ఉంటారు, సగం కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. లాస్ట్కి మళ్ళీ ఏమంటారు? ఈ 50% నేను ఇంకా ఇంతే మీరు చూస్తుంది, నేను మాత్రం ఎంత పడ్డానో తెలుసా అంటూనే వాళ్ళ 50% చూపిస్తుంటారు కోడలికి. యా, ఇది కోడలికి అర్థమవుతుంటుంది, పాప అత్తగారికి కనబడదు ఈ విషయం. కోడలు ఏమనుకుంటుంది? నీ అత్తగారు నిన్ను సాగొట్టింది, నువ్వు నన్ను సాగొట్టు. కెన్ యూ సీ హౌ డిఫరెంట్లీ వి ఆపరేట్? ఇది ఏ సమస్య కాదు. నేను ఒక స్టోరీ చెప్తాను సంజయ్. ఇట్స్ బిహైండ్ ఇంటెన్షన్స్ గురించి, ఒక అత్త కోడలు యొక్క ఇంటెన్షన్స్ గురించి ఉన్న స్టోరీ ఇది. ఏంటి అంటే, ఒక కోడలు బాగా సఫర్ అయిపోతుంటుంది ఒక అత్తగారితో పడి 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 బాధలు పడి పడి తట్టుకోలేక, ఇంకా మా అత్తగారు చచ్చిపోతే బాగుండు అని చెప్పేసి ఒక సాధువు దగ్గరికి వెళ్ళి కలుస్తుంది. ఆ సాధువు ఏం చెప్తాడంటే, సరే మీకు మీ అత్తగారిని చనిపోతే మీ హ్యాపీగా ఉంటారు అంటున్నారు కదా, సరే అని చెప్పేసి, కానీ నా మీదకి అది రావద్దు, నీ మీదకి అది రావద్దు అని అంటే, సరే ఈ మందు ఇస్తున్నాను, 30 days ఆమెకి అన్నంలో ఈ మందు కలిపి ఇచ్చేసి, ఈ 30 days ఆమెకి అన్నంలో కొంచెం కొంచెంగా కలిపివ్వు. మళ్ళీ ఒకటేసారి ఆ మందు పెట్టేసి ఆమె ఒకటే రోజులో చచ్చిపోయిందంటే ఆబ్వియస్లీ అందరికి నీ మీదకే డౌట్ వస్తుంది. కాబట్టి రోజు కొంచెంగా ఈ విషయం ఆమెకు కల్పించేస్తే 31st day ఆమె చనిపోతుంది. నీ మీద ఎవరికి డౌట్ కూడా రాదు. మరి నా మీద డౌట్ రావద్దు అని అంటే ఇంకేం చేయాలి అని కోడలు అడిగితే చెప్తాడు, ఎక్స్ట్రా నైస్, ఎక్స్ట్రా స్వీట్, ఎక్స్ట్రా హనీ కోటెడ్ వర్డ్స్ యూస్ చేయంటాడు. ఎక్స్ట్రాగా నువ్వు అంత లవ్ ఇస్తున్నట్టుగా మాట్లాడు మీ అత్తగారితోని, సో దట్ అందరికి డౌట్ రావద్దు నీవు అసలు చేసావని కూడా. సరే అంటది. ఇంటికి రిటర్న్ వస్తుంది, స్టార్ట్ చేస్తుంది ఆ మందు డైలీ అత్తగారికి ఫీడింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అన్నంలో. మరి యాక్టింగ్ కూడా చేయాలి కదా, సో యాక్టింగ్ కూడా మొదలెడుతుంది. అత్తగారి కాళ్ళు ఒత్తడు, మంచిగా మాట్లాడడము, అత్తగారికి ప్రేమగా వడ్డించడము, అన్నీ ఇంకా యూ కెన్ ఇమాజిన్ కదా ఇంకా ఎట్లా యాక్ట్ చేస్తారో. సో స్లోగా తను అబ్జర్వ్ చేస్తుంది. 7 days, 8 days, 10th day దగ్గరికి వెళ్ళేసరికి మేబీ నా అత్తమ్మ అంత సాడిస్ట్ కాదేమో. స్లోగా 15th, 16th day వచ్చేసరికి అసలు మా అత్తమ్మ ఎంత మంచిదా నేనే చూడలేకపోయానా. మెల్లిగా 21st day, 25th day వచ్చేసరికి తనకు తను నచ్చట్లేదు తను చేస్తున్న పని. ఎందుకంటే ఆవిడ ఇంత మంచిది కదా, ఇంత మంచి పర్సన్ని నేను ఇప్పుడు చనిపోతే నేను ఎలా ఉండాలి అన్నంత ఎఫెక్షన్ అండ్ బాండింగ్ వచ్చేస్తుంది. ఎందుకు ఈ 25 days ఆవిడ చాలా ఎఫెక్షనేటివ్ గా చాలా లవ్ చూపిస్తుంది కాబట్టి అవతల నుంచి కూడా తనకి ప్రేమే రావడం మొదలు పెట్టింది అత్తగారి నుంచి.
ఇంత మంచి పర్సన్ అని ఈమె దృష్టి మారిపోయింది. ఇప్పుడు దృష్టి మారేసరికి అత్తగారిని మిస్ అవ్వాలని అనుకోవట్లే. 30th డేకి 1 డే ముందు ఇంకా ఆమెకి బాధ వచ్చేస్తుంది. ఇలాంటి అత్తగారిని నేను కోల్పోకూడదు, కానీ నేనే తెలియకుండా ఆవిడకి విషం పెట్టేసిన అనేసి బాధ వస్తుంది. పరిగెట్టుకుంటూ సాధువు దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని, ప్లీజ్ స్వామీజీ ఏదో ఒకటి చేసి మా అత్తగారిని బతికేలా చేయండి, ఆవిడ చాలా మంచిది, నేనే తప్పు చేసిన, నేనే రాంగ్గా చూసినాను, నేనే తనకు ప్రేమని ఇవ్వలేకపోయినా, నాకు అది అర్థమైంది, ఇప్పుడు మా అత్తమ్మని బతికించుకోవాలంటే నేను ఏం చేయాలని అడుగుతుంది. స్వామీజీ నవ్వుతూ, నేనేం విషం ఇవ్వలేదు, అదొక విటమిన్ గోళీ మాత్రమే, సో డోంట్ వరీ. తర్వాత నుంచి తను చాలా హ్యాపీగా ఉంటుంది ఆ రిలేషన్షిప్లో. ఇక్కడ ఈ స్టోరీ నుంచి మాకు ఏమర్థమైందంటే సంజయ్, నాకు పర్టికులర్లీ ఇట్స్ అబౌట్ యువర్ ఇంటెన్షన్స్. నువ్వు ఆ రిలేషన్షిప్ని ప్రేమగా నువ్విస్తే అవతల మనిషి నీకు ప్రేమిస్తారు. నువ్వు అవతల మనిషికి ఛీ డర్టీ ఫెలో, మా శాడిస్ట్ అని నువ్వు అంటున్నావు అంటే అవతల నుంచి కూడా శాడిస్ట్ అనే కదా రిటర్న్ మేనిఫెస్ట్ చేస్తోంది. అవును. సో ఇట్స్ అబౌట్ యువర్ ఇంటెన్షన్స్. కోడలి ఇంటెన్షన్స్ వల్లనే అత్తగారి రిలేషన్షిప్ డిపెండ్ అయి ఉంటుంది. చాలా మంది కోడళ్ళకి ఇది నచ్చదు, మేబీ నన్ను వాళ్ళు తిట్టొచ్చు, కామెంట్స్ లో ఏమైనా రాయొచ్చు, ఐ విల్ యాక్సెప్ట్ దట్ ఆల్సో. ఇక్కడ చూసుకుంటే ఇంటెన్షన్ సెట్టింగ్ అన్నారు చూసారా, ఈ ఇంటెన్షన్ సెట్టింగ్ అనేది మైండ్ లో ముందే సెట్ చేసుకుంటున్నారు. ఏ విధంగా అంటే పెళ్లి కాకముందే, అంటే పెళ్లి అంటే సంబంధం లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చూసుకుంటే పెళ్లి కుదురుతుందనగానే అత్తమ్మ గారు ఇలా అనుకుంటారు. ఏ విధంగా అంటే కోడలు వచ్చాక నా కొడుకు దూరం అయిపోతాడేమో నాకు, అంటే రోజు నాతో కలిసి ప్రేమగా ఉండే కొడుకు బావ. తల్లికి ఎప్పుడన్నా చిన్నపిల్లడే, అబ్బాయి ఎంత పెరిగినా సరే తల్లికి ఎప్పుడు కొడుకు అన్నాడు చిన్నపిల్లడే. కానీ భార్య రావడం వల్ల దూరం అయిపోతున్నాను ఇంటెన్షన్ సెట్టింగ్ లో అత్తగారు ఉంటే, అదే భార్య ఇంటెన్షన్ సెట్టింగ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సెట్ చేస్తారు ఇంటెన్షన్ సెట్టింగ్. మీ అత్తమ్మ ఎలా ఉంటది, ఏదో వాళ్ళని ఏ విధంగా అంటే పెళ్లి చేసి ఒక కాపురానికి పంపినట్టు కాకుండా ఒక యమలోకానికి పంపినట్టు, అక్కడ యమధర్మరాజు ఉంటాడు, ఇక్కడ మీ అత్తగారింట్లో అత్తమ్మ ఉంటది అన్న ఇంటెన్షన్ సెట్ చేసి పంపిస్తున్నారు. అప్పుడు పెళ్లిళ్ళు చేయొద్దు, ఎందుకంటే మీరు చేస్తున్న తప్పు ఏంటంటే ఏదో యుద్ధానికి రెడీ అయింది అన్నట్టు పంపిస్తున్నారు. యుద్ధానికి వెళ్ళట్లేదు, కూతురు ఎంజాయ్ చేయడానికి వెళ్తోంది. ఇప్పటిదాకా తల్లి తండ్రి ఇచ్చిన ప్రేమను కాకుండా అత్తగారు మామగారు నుంచి తల్లిదండ్రులు లాంటి ప్రేమ వస్తుంది, టైం పడుతుంది. ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా పంపిస్తున్నారంటే ఒక అమ్మాయిని వేరే అత్తింటికి పంపించినప్పుడు నువ్వు అత్తగారితో సర్దుకుపో అన్న విషయం చెప్తున్నారు తప్పితే ఆ విషయం అది రాంగ్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఏ విధంగా అంటే ఇప్పుడు తను ఒక అమ్మలాగా ప్రేమగా చూసుకోవాలంటే సరిపోయింది కదా, మేము అర్థం కదా. ఇప్పుడు నీ భర్తను ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు, తల్లిదండ్రులను ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు, మీ అత్తమామను కూడా అంత టైం ఇచ్చి అంత ప్రేమగా చూసుకో, అన్ని సరిపోతుంది కదా. అంతేగాని సర్దుకుని పో, వాళ్ళకి ఎదురు చెప్పకు. ఏ విధంగా అంటే పెళ్లి చేసిన ఒక ఇంటికి వెళ్తున్న బాధ్యతలు నీ మీదకి వస్తున్నాయి, వాళ్ళు ఏమన్నా పడాలి, సర్దుకుని పోవాలి, తల దించుకుని బతకాలని ఇంటెన్షన్ సెట్ చేస్తున్నారు తల్లిదండ్రులు. అది కూడా మనకు ఒక వీడియోలో చేయలేము, ఎందుకంటే అత్తగారి సైడ్ నుంచి కూడా మాట్లాడదాం ఒక రోజు. ఎందుకంటే కోడలు ఎంత చేసినా కూడా మిస్సింగ్ టైం సిండ్రోమ్ గురించి మాట్లాడాం కదా. అత్తగారు కూడా ఏం చేస్తారంటే, ఇందులో ఆవాలు వేయలేదు ఎందుకు, ఈ కూరలో ఆవాలేయి, నీకు ఆవాలేటని నేర్పించలేదా మీ అమ్మగారు. ఈ మాటలు పక్కన వాళ్ళ కాన్ఫిడెన్స్ మీద కొడతాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బ్రెయిన్లో నీ కార్టిజోల్ రిలీజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ టైం ఈ మనిషి నాకు వద్దు లైఫ్లో అని తీసి పక్కన పెడుతుంటారు. ఇవి రిపీట్ అయినాయి. చాలా చిన్న ఆవాల గురించి మాట్లాడాను సంజయ్, లైక్ దాట్ అత్తగారు కూడా నేనేమి ఓన్లీ వన్ సైడ్ తీసుకోవట్లేదు, కానీ దానికి హోల్ వీడియో కావాలి. లేదండి, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే డ్రెస్ నచ్చదు, అప్పటిదాకా అమ్మాయి నైట్ డ్రెస్సెస్ వేసుకొని ఉండొచ్చు, సడన్ గా వాళ్ళు నైట్ డ్రెస్సులు వద్దు, దిస్ ఇస్ నాట్ అలౌడ్, ఇంకా నీకు మ్యారేజ్ అయిపోయింది, మేబీ అది ఆమె కంఫర్ట్, బట్ నువ్వు పెళ్ళైంది, నా దిస్ ఇస్ నాట్ అలౌడ్, నైట్ ఈజ్ నాట్ అలౌడ్, నైట్ ఈజ్ ఓన్లీ నైట్ టైం, గూంగట్, ఇంకా నార్త్ ఇండియాలో ఇలా గూంగట్, అది లేకుండా ఉండకూడదు, బయటకు వెళ్ళకూడదు, అప్పటిదాకా ఫ్రీడమ్ చచ్చిపోయిన ఫీలింగ్ లో ఉంటారు కోడళ్ళు. కొంచెము వీళ్ళు కూడా ఆ రూల్స్ బ్రేక్ చేసి కోడల్లాగా కూడా ఉండనివ్వాలి. ఉన్నారు అత్తలు కూడా ఇలా ఉన్నారు. ఏ విధంగా అంటే కోడలు ఈ కూర ఎంత బాగుండినా సరే అందులో గార్నిష్ కరివేపాకు లేదని గొడవ పెట్టిన అత్తగారు కూడా ఉన్నారు. ఉప్పులు వేసేసుకుంటే సరిపోద్ది సంజయ్, నువ్వు అక్కడ ఉప్పు వేయటం రాదు, అన్ని బాగా చేస్తుంది కానీ చప్పగా చేస్తుంది, నేర్పించారు అక్కడ. జడ్జ్ చేస్తున్నారు కోడలు కూడా, నువ్వు ఇది సరిగ్గా చెయ్యట్లేదు, రాంగ్, అది కూడా ఆలోచించాలి, నువ్వు ఇది ఇలా చెయ్యమ్మా. ఎవరు చెప్తున్నారు అలా? ఒకవేళ చెప్పినా మేబీ వీళ్ళంతా టేస్టీగా ఫుడ్ చేయలేరు. ఎప్పుడు కూడా భర్త కూడా ఇందులో ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. శాండ్విచ్ బేసికల్ గా ఈ రెండు రిలేషన్స్ మధ్యలో శాండ్విచ్ అంటే ఆ భర్తదే, అంటే ఆ కొడుకుదే అని చెప్పాలి. అత్తగారు శాండ్విచ్ మామూలు శాండ్విచ్ కూడా కాదు,
ఓకే, ఇది చాలా పెద్ద టాపిక్ సంజయ్. అసలు ఇంకొక వీడియో కంపల్సరీ చేయాలి. ఎందుకనంటే ఇంకొక స్టోరీ ఉంది ఒక ఆవిడది. ఆవిడ ఏం చేసిందంటే తన తోటికోడళ్ళు వస్తుంది, అత్తగారికి వెళ్ళి డౌరీ నాట్ అలౌడ్, వద్దు మనం డౌరీ తీసుకోవద్దు అని చెప్పింది. అత్తగారికి ఇక్కడ కోపం వచ్చేసింది. నువ్వు నా ఇంటికి వచ్చిన కోడలివి, నువ్వు వేరే ఆమెకి నేను డౌరీ తీసుకోవద్దని నువ్వెలా నాకు చెప్తావు? ఏమిరా నీ భార్య నా దగ్గరికి వచ్చి నాకే ఏం చేయాలని చెప్తుందా? కెన్ యూ సీ, ఈ అమ్మాయి కోడలు ఇంకా ఎక్కడ ఎక్స్ప్రెస్ చేస్తుంది వెళ్ళి అలాంటి బాధ? వెళ్ళి హస్బెండ్ దగ్గరే చెప్తుంది. ఇప్పుడు ఈ హస్బెండ్ అమ్మ ఎస్ అనాలా, వైఫ్ కరెక్ట్ మాట్లాడింది అనాలా? ఎథికల్లీ మేబీ వైఫ్ కరెక్ట్ అనిపిస్తోంది, బట్ ట్రెడిషనల్లీ అమ్మ కరెక్ట్. ఎందుకంటే ఇదంతా ఈ కట్నాలు ఇవన్నీ కూడా మన సొసైటీలో భాగం అయిపోయింది. అది ఇతను ఒక్కడు నో అని చెప్పడం వల్ల, వీళ్ళ అత్తగారు ఒక్కరు నో అని చెప్పడం వల్ల ఏం అవ్వకపోవచ్చు. ఎథికల్లీ ఆయనకు అనిపిస్తుంది వైఫ్ కరెక్ట్ అని. వైఫ్ కి సపోర్ట్ చేస్తే అమ్మకు కోపం వస్తుంది, అమ్మ సైడ్ సపోర్ట్ చేస్తే వైఫ్ కోపం వస్తుంది. అసలైన శాండ్విచ్ అంటే అబ్బాయిది అక్కడ. మరి తనేం చేయగలగాలి? రెండింటిని బ్యాలెన్స్ చేయగలగాలి. అది అసలైన ఆర్ట్. దానికి నిజంగానే అదొక ఆర్ట్ సంజయ్. ఒక వీడియోలో అయ్యేది కాదు ఈ టాపిక్. చేద్దాం మ్యామ్, దీనికి కూడా ఒక వీడియో చేద్దాం. అండ్ మ్యామ్ ఇలాగే ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు ఇంట్లో. ఏ విధంగా ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ లోనే మాక్సిమం భార్య భర్తల మధ్య గొడవల కారణం అత్తగారు. అంటే నేను తప్పు పట్టట్లా, ఆ విధంగా ఉంది. అండ్ 2 విధాలుగా చెప్తున్నాను మేము, 2 నిజంగా జరిగింది. మీరు నిజంగా తిట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఒక భార్య భర్తల మధ్య మేజర్ గొడవ వస్తుందంటే ఒకటి అత్తగారి కారణం అవుతుంది, తల్లిదండ్రుల్ని భర్తతో విడదీయడానికి కారణం కోడలు అవుతుంది. మొత్తం మీద గొడవ జరుగుతుందంటే అత్త కోడల మధ్య. భర్తలేమి అమాయకులు అని అనట్లేదు, మేజర్ గా చూసుకుంటే ఈ విధంగా గొడవలు వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళని హీల్ చేయొచ్చా మ్యామ్ మీ దగ్గరికి వస్తే? స్టార్టింగ్ లో ఒక అత్తగారు వచ్చారు, ఆవిడ ఎంత బాధపడిపోయారంటే కోడల ప్రవర్తన వల్ల సెపరేట్ అయిపోయి సెపరేట్ రూమ్ లో ఉంటూ ఆవిడ పడిన బాధ అసలు. ఆవిడ ఏడ్చేసిన తర్వాత నెక్స్ట్ సెషన్ రావడానికి టైం పట్టింది. ఇదేంటి అమ్మాయి దగ్గర నేను ఏడ్చేస్తున్నాను, అంత బాధపడుతున్నానని. 3rd సెషన్ 4th సెషన్ దగ్గరికి అయిపోయినాయి, తన సెషన్స్ అయిపోయినాయి. లాస్ట్ కి ఆవిడ ఫంక్షన్ నన్ను పిలిస్తేనే వెళ్తే, ట్రస్ట్ మీ ద అమౌంట్ ఆఫ్ లవ్. ఎందుకనంటే కోడల్ని ఎలా యాక్సెప్ట్ చేయాలో ఎవరు నేర్పించలేదు కదా. తను నేర్చుకున్న తర్వాత తను ఒక్కటి ఇంప్లిమెంట్ చేసినా కూడా రిలేషన్షిప్ ఇంప్రూవ్ అయింది అక్కడ. ఎప్పుడైతే కోడల నుంచి ప్రేమ ఆవిడకి తనకు వచ్చిందో తను ఎంత హ్యాపీగా అయింది తెలుసా? 4 సెషన్స్ సంజయ్. అండ్ తర్వాత తను అంత లవ్ తను ఫిల్ అయినందుకు వచ్చి నాకు ఇక్కడ కిస్ పెట్టి వెళ్ళిపోయింది. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. నాకు ఫీజ్ కంటే ఎక్కువ ఆ కిస్సే నాకు ఇంకా గుర్తుంది. బికాజ్ అంత ప్రేమగా మా లైఫ్ బాగైంది అని ఇంకా ఆవిడ ఎలా చూపించాలి? ఇట్ ఈస్ పాసిబుల్. రిలేషన్షిప్స్ ఎప్పుడైనా సరే ఏ ఏజ్ వాళ్ళకైనా సరే మైండ్ సెట్ చేంజ్ కదా, దానికి ఎక్కువ టైం ఏం పట్టదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్.